కనీస అవసరాలు అనబడేటువంటి రోటీ కపడా ఆర్ మకాన్ అంటాం మేము. కూడు, గూడు, తిండి, బట్ట. ఈ 3 ఉంటే చాలు అనుకుంటాడు. ఇవి బాగా సమకూర్చిన తర్వాత కంఫర్ట్స్ కావాలంటాడు, సౌకర్యాలు. ఇంతకుముందు కొంచెం మాత్రం తల దాచుకునే గూడు ఉంటే చాలు అనుకున్నవాడు అప్పుడు నీడ్స్, అది అవసరాలు, ప్రాథమిక అవసరాలు. ఆ 3 తీరితే చాలు అనుకుంటాడు. కడుపుకి ఇంత తిండి దొరికితే చాలు, తలదాచుకునేదానికి ఇంత గూడు ఉంటే చాలు, ఒళ్ళు మీద కప్పుకునేదానికి ఇంత బట్ట ఉంటే చాలు అనుకుంటాడు. ఇది బాగా లభ్యం కాను మొదలుపెట్టినాక రూమ్లో ఒక ఫ్యాన్ ఉంటే బాగుంటుంది, ఏసీ ఉంటే బాగుంటుంది, కూలర్లు ఉంటే బాగుంటుంది అనే స్థాయికి పెరుగుతాడు. కంఫర్ట్స్, సౌకర్యాలకు దిగుతాడు. నెససరీస్ టు కంఫర్ట్స్. కంఫర్ట్స్ కూడా వానికి లభ్యమైతే లగ్జరీస్ కావాలంటాడు. బెంజి కార్లలో తిరగాలంటాడు. ఏరోప్లేన్ నా ఇంటి దగ్గరే ఉండాలంటాడు. లగ్జరీస్కు పోను మొదలు పెడతాడు. తర్వాత ఏంటి అనేది ఇంకా ఆలోచించుకోవటం. కారణం మనిషి కేవలం సుఖం, సంతోషం అనే రెండింటి మీదనే డిపెండ్ అవుతా అన్నాడు. సుఖం అన్న చోట వెంటనే దుఃఖం అనే దానికి వ్యతిరేక పదం ఒకటి ఉంది. సంతోషం అన్న చోట నిరాశ అన్న పదం కూడా ఉంది. ఏసీలో కూర్చున్నాడో సంతోషమే, కరెంటు పోతే అయ్యో కరెంటు పోయింది అనే విచారంలోకి వస్తున్నాడు. సుఖాలన్నీ కూడా తాత్కాలికమే, దాని వెనకల దుఃఖం ఎప్పటికీ కాసుకొని ఉంటుంది. ఈ రెండిటికి వ్యతిరేక పదాలు ఉన్నాయి. వ్యతిరేక పదం లేని శబ్దం ఒక్కటి ఆనందం. ఎందుకంటే వీని లోపల ఉన్న ఆత్మస్వరూపం ఆనంద స్వరూపం. నేను ఆనంద స్వరూపుణ్ణి అన్న సంగతి మర్చిపోయి ఎంతసేపు ఈ లౌకికంలో ఉండిపోవటంతో ఆ టెన్షన్స్, ఆ కష్టాలు, ఇంకా నేను సంపాదించాలా అనే తపన ఆ మనిషికి అనారోగ్యాలు కలిగించేదానికి కారణం.